హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఒక ఒక్క స్టెప్ ముందుకు Yeah, వెళ్ళారు yeah. సక్సెస్ లో. చాలా ఇంకా వెళ్ళాలి. ఇంకా Let's వెళ్ళాల్సింది hope. ఉంది. ఎందుకంటే Yeah. ఈ మధ్య కాలంలో షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఎంత ఇంపాక్ట్ వస్తుందో ఆడియన్స్ లో మీకు తెలుసు. Yes, yes. ఒక షార్ట్ ఫిల్మ్ నుండి వెళ్ళిన అమ్మాయి బేబీ అనే ఒక మూవీతో బ్లాక్ బస్టర్ లో అవును. ఉంది. సో ఇప్పుడు మీరు ఒక షార్ట్ ఫిల్మ్ నుండి వచ్చి కమిటీ కుర్రాలు అనే ఒక మూవీలో కుర్రాల మనసులను దోచారు. థ్యాంక్ సో యూ. అంటే నెక్స్ట్ వచ్చేవి ఎలాంటి ప్రాజెక్టులు తీసుకోవాలనుకుంటారు? మీ కెరియర్ లో ఈ టైప్ ఆఫ్ జోనర్ లో ఇలా వెళ్ళాలనుకుంటారా? నాకు ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలని ఉందండి. ఇప్పుడు నన్ను ఒక విలేజ్ గర్ల్ లా చూసారు కదా, నెక్స్ట్ ఐ వాంట్ టు ట్రై సంథింగ్. ఒక సిటీ నుంచి వచ్చిన అమ్మాయిలానో లేకపోతే సమ్ మోడర్న్ క్యారెక్టర్, అలా ఒక్కటని కాదు, ప్రతి క్యారెక్టర్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. హోప్ నాకు అలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ వస్తాయని నేను కోరుకుంటున్నాను. లెట్స్ సీ. సో కమిటీ కుర్రాల తర్వాత మీకు వచ్చే రోల్స్ కూడా అలాగే ఉంటాయి. యా. సో అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే ఒక యాక్టర్ గా మనం వెళ్తున్నప్పుడు కొన్ని రోల్స్ చేయాలని డ్రీమ్ లా ఉంటది. అవును. అది అబ్బాయిలకి అయితే మాకు కొన్ని ఉంటాయి. Yes, సో yes, అమ్మాయిల్లో yes. మీకు అలాంటి డ్రీమ్ రోల్ ఏంటి? అసలు మీకు అమ్మాయిల్లో హీరోయిన్స్ లో ఎవరిని చూస్తే ఇన్స్పిరేషనల్ అనిపిస్తుంది? యాక్చువల్లీ నాకు చాలా బాగా అనిపించే యాక్టర్ సాయి పల్లవి గారు సూపర్. ఎట్ ప్రెసెంట్. లైక్ పాస్ట్ లో చాలా మంది ఉన్నారు కానీ Okay. ప్రెసెంట్ హూ ఐ ఫీల్ వెరీ నైస్ అంటే సాయి పల్లవి గారు. సంబడి హూస్ ఫ్రమ్ అదర్ ఇండస్ట్రీ అంటే పార్వతి తిరువత్తు గారు అంటే నాకు Okay. చాలా ఇష్టం. సో బికాజ్ వాళ్ళిద్దరు చేసే టైప్ ఆఫ్ రోల్స్ కానీ, కథలో వాళ్ళకు ఉండే ఇంపార్టెన్స్ కానీ, వాళ్ళు హౌ దే యాక్ట్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. సో హోప్ నాకు కూడా అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి సూపర్. అని చెప్పేసి. సో ఇప్పుడు దీని తర్వాత ఏమైనా ఎవరైనా అప్రోచ్ అయ్యారా? వస్తున్నాయి, బట్ ఇంకా ఏది Okay. సెలెక్ట్ లైక్ ఏమంటారు కన్ఫర్మ్ అవ్వలేదు. Let's see. సో నిహారిక గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ. ఆవిడ అంటే ఉమెన్ లో స్ట్రాంగ్ ఉమెన్ అని అంటారు Yes, చాలా మంది. yes. అండ్ ఆ ఫ్యామిలీ కొన్నిదెల ఫ్యామిలీ అంటేనే ఒక బ్రాండ్. అవును. సో అలాంటి కొన్నిదెల ఫ్యామిలీలో మీరు వెళ్ళి ఆవిడతో చేసే జర్నీ, Hmm. మీ సినిమాని ఆవిడ భుజాల మీద వేసుకొని తీసుకెళ్లారు. సో ఎలా అనిపించింది ఆవిడతో జర్నీ? నాకు యాక్చువల్లీ చాలా హ్యాపీగా అనిపించిందండి. బికాస్ ఫస్ట్ మ్యామ్ అంత ఫ్రెండ్లీగా ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ మీరు అన్నట్టు ఉంటది కొంచెం. ఉంటది, అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నారు. సో అండ్ ఆల్సో షీ డిడ్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో కానీ, యాజ్ అన్ అవును. యాక్టర్ గా కానీ, యాక్టర్ గా కూడా. సో కొంచెం భయం, నర్వస్నెస్ ఉండేది. బట్ ఆవిడ మాతో మింగిల్ అయ్యే విధానంతో అన్ని పోయాయి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆవిడ తీసుకున్న డెసిషన్ చిన్నది కాదు. అంటే మా లాంటి ఒక నలుగురు అమ్మాయిల్ని కొత్త వాళ్ళని పెట్టడం, కొత్త వాళ్ళని 11 మంది అబ్బాయిల్ని కొత్త వాళ్ళని పెట్టడం, తీసుకుని వాళ్ళని ఒక మూవీగా చేసి దాన్ని ముందుకు నడిపించడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇది ఏంటంటే ఎక్స్పెరిమెంట్ అని చెప్పలేము. అవును. ఒక 15 మంది, Mm. 11 మంది అని ఒక 15 Yes. మంది లైఫ్ అవును. అని చెప్పుకోవచ్చు. ఇది ఒకవేళ ఫ్లాప్ అనే మాట వస్తే అవును. ఈ 15 మంది అక్కడ కనిపించరు, కనిపించరు. అండ్ మళ్ళీ ఇలాంటి సినిమా చేయడానికి ఎవరు ముందుకు డేట్ రారు. చేయరు. మళ్ళీ ఇలా కొత్త వాళ్ళని పెడ బాబోయ్ కొత్త వాళ్ళ అని Hmm. చాలా మంది అంటారు. అది ఇంకా అంటూనే ఉంటారు ఇది హిట్ అవ్వకపోతే డెఫినెట్లీ. సో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది నాకు యాక్చువల్లీ కాల్ వచ్చింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వచ్చింది. ఓకే. సో దెన్ ఐ థింక్ ఇట్ స్టార్టెడ్, ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. ఐఎమ్ సో సారీ, వెరీ రాంగ్ విత్ డేట్స్. కానీ 6 months బ్యాక్ నుంచి నాకు తెలిసి షూటింగ్ అయితే స్టార్ట్ Okay. అయింది. సో అంటే ఈ గ్యాప్ లో ఏం జరిగిందంటే ఏపీ ప్రభుత్వంలో చాలా మార్పులు జరిగాయి. అవును. సో అందులో నిహారిక గారి యొక్క ఆనందానికి అద్దెలు లేవు అనుకోవచ్చు. ఎస్ సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విన్ అయినప్పుడు ఎస్ ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఏపీ People, yeah. హ్యాపీగా ఫీల్ అయ్యారు. యా మీరు ఆ హ్యాపీనెస్ లో పార్ట్ అయి ఉన్నారు. ఎందుకంటే సమ్ Yes, హ్యాపీ yeah. విజయవాడ ఒకటి, రెండోది ఆవిడ దగ్గరే ఉన్నారు. అవును. సో ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్ వాళ్ళతో జర్నీ? చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ ఐ ఫీల్ నిహారిక గారికి అండ్ హోల్ మెగా ఫ్యామిలీకి దిస్ ఇస్ అ గ్రేట్ ఇయర్, బెస్ట్ ఇయర్. బికాస్ ఫస్ట్ మనకి యునో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆయనకి ఆ లెవెల్ ఆఫ్ సక్సెస్ రావడం, 1-2 కాదు, ఇన్ ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ విన్ అవడం అనేది చాలా గొప్ప థింగ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ సీయింగ్ గ్రేట్ థింగ్స్ ఫర్ ఆంధ్ర. ఇంకోటి ఏంటంటే, అంటే మనం ఒక యాక్టర్ గా ట్రై చేస్తున్నాం, ఒక సక్సెస్ వస్తేనే ఎలా ఉంటుందో తెలుసు. అవును. సో పెద్ద సక్సెస్ రేంజ్ లో ఉండి ఎస్ సో పీపుల్ కి హెల్ప్ చేద్దామని వెళ్ళి, అవును. సో చాలా డౌన్ పడిపోయిన తర్వాత కూడా యా మళ్ళీ ఆ రేంజ్ లో లేయడం అనేది అది చాలా గొప్ప చా- అనుకోవచ్చు. అదే
ఆఫ్టర్ 2019 మా సినిమా క్లైమాక్స్ కొంచెం కనెక్ట్ అవుతుంది 2019 ఆఫ్టర్ 2019 ఇంత భారీ ఎత్తున విన్ రావడం అనేది చాలా నెక్స్ట్ ఎవరు ఊహించలేదు యాక్చువల్లీ. అంటే ఆయన విన్ అవుతారు అని అందరూ అనుకున్నారు కానీ ఇన్ని అంటే 21 out of 21 అసలు ఎవరు ఊహించింది. సూపర్. అంటే తేజస్వి లైఫ్ లో ప్రతి ఒక్కరు ఇప్పుడు నవ్వేస్తాను, కెమెరాలు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఉంటాం. బట్ ఒకనొక సిచ్యువేషన్ టైంలో ఎందుకు యాక్టింగ్ మనకు అవసరమా, వీళ్ళు చెప్పిందే కరెక్ట్ కదా అనుకునే సిచ్యువేషన్ ఏదైనా వచ్చింది? అంటే ఎప్పుడు ఎందుకు యాక్టింగ్ అని అనుకోలేదు, కానీ రిజెక్షన్స్ అనేవి నేను కూడా చాలా ఫేస్ చేశాను. గివ్ అప్ ఇవ్వలే, ఎందుకు చేస్తున్నాము వెళ్ళిపోదాం అలా ఫీల్ ఎప్పుడు అవ్వలేదు. బికాజ్ నాకు ఎప్పుడు ఉండే సపోర్ట్ ఏంటంటేనండి, అంటే యూట్యూబ్ చిన్నది అనుకోవచ్చు చాలా మంది, కానీ బట్ స్టిల్ అందులో నుంచి కూడా యాక్సెప్టెన్స్ రావడం కష్టమే. నాకు ఎప్పుడు ఉన్న సపోర్ట్ ఆ ఆడియన్సే. చూసారు, నచ్చాము మనం డెఫినెట్లీ, లైక్ వాళ్ళు ఓకే అంటున్నారు కదా మనం ట్రై చేద్దాం అనే నేను ఫీల్ అయ్యాను తప్ప ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వలే. కానీ దేర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ ఐ ఫెల్ట్ లైక్ రిజెక్షన్స్ వచ్చినప్పుడు కానీ, బట్ ఎవ్రీథింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ వచ్చేటప్పుడు కొంతమంది ఏంటంటే కారణం చెప్పకుండా రిజెక్ట్ చేస్తారు తెలిసింది. అవును, సో అలాంటివి ఫేస్ చేశారు ఎప్పుడైనా? చాలా కారణాలు చెప్పకుండా చేస్తారు, లేదా వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాను, నేను వాళ్ళని తప్పు పట్టను. అంటే ఎంతకన్నా బెటర్ రీచ్ ఉన్న అమ్మాయినో లేకపోతే ఏమంటారు లైక్ కొంచెం ఇంకా మంచి మార్కెట్ ఉన్న వాళ్ళని పెట్టుకుందాము, ఎందుకు తిను అని ఫీల్ అయ్యి కూడా చాలా మంది రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ యా, అండ్ మీ లైఫ్ లో ఈ డే తీసేస్తే బాగుంటది అనుకునే డే ఎగ్జాక్ట్ గా అలా ఏం లేదు. ఎవ్రీ డే ఈజ్ ఎ లెసన్ అంతే. సాడ్ డే అయినా లెసనే, హ్యాపీ డే అయినా లెసనే, అంతే. రెండు ఫేస్ చేస్తాను అంతే. సో ఓకే, హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఈ ఇయర్ లో మామూలు లేదు, ఫస్ట్ ఇంటర్వ్యూ అన్నారు స్ట్రాంగ్ గా పడుతుంది. సో ఇది కాకుండా మీ లైఫ్ జర్నీలో మొత్తంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే యాక్చువల్లీ హ్యాపీయెస్ట్ మూమెంట్ వచ్చేసి నా ఒక్కటని చెప్పలేకపోతున్నాను ప్రెసెంట్. ఇప్పుడు రైట్ నౌ ఐమ్ వెరీ హ్యాపీ. కమిటీ కుర్రోళ్ళు దీంతో పెయిడ్ ప్రీమియర్ జరిగినప్పుడు ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం స్క్రీన్ మీద రాగానే అందరూ ఒకేసారి అరిచారు. లైక్ ఆ సీన్ కి వెంటనే అరిచారు. ఎప్పుడైతే నేను ఆ డైలాగ్ ఉంది కదా ఏడుస్తా అదన్నాను, ఇప్పుడే వస్తున్నాయి ఏమంటారు రీల్స్ లో, ఆడియన్స్ ఆర్ షౌటింగ్, లైక్ ఏమంటారు అరిచేస్తున్నారు, నవ్వుతున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎట్ ప్రెసెంట్ నా హ్యాపీ మూమెంట్స్ అన్ని. అండ్ మీ కో యాక్టర్ కూడా చూసుకుంటే తనకు కూడా అంటే ఎలా అంటే చిన్న పిల్లలాగా అనిపించింది, ఎందుకంటే అక్కడ ఏదో ముద్దు పెట్టేసారు లేకపోతే సమ్మెక్స్ ఏమనలేదు. సిచ్యువేషన్ ఎలా అనిపించింది అని నాకు చాలా క్యూట్ గా అనిపించింది. వెరీ మచ్ విలేజ్ లో పూర్తి విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉండే అమాయకమైన అబ్బాయి అనుకోవచ్చు. సో దాంతో పాటు కట్ చేస్తే పెళ్లి వేరే వాళ్ళతో అవడం, సో ఆ మళ్ళీ ఈ సెంటెన్స్ చాలా రియాలిటీ యాక్చువల్లీ నిజంగా. మీ లైఫ్ లో ఎక్కడైనా తగిలిందా అంటే మీ ఫ్రెండ్స్ లో? అవును, ఇప్పుడు అందరూ అనుకుంటాం మన ఫస్ట్ లవ్, మా ఫ్రెండ్స్ అందరు చాలా మంది ఫస్ట్ లవ్ అంటే ఇంకా తినే లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకుంటా అది ఇదని ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకుంటారు. కానీ అన్ఫార్చునేట్లీ లైఫ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల జరగదు. ఇది అంతే రియాలిటీ, అంతే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.